హాయ్ ఫ్రెండ్స్, మాది ఈరోజు చికెన్ కర్రీ. కింద పడతారు నిఖిల్. అయిందా చికెన్? అయినట్టే. గంగలక్ష్మి చేస్తుంది. చికెన్ అంటే నాటుకోడి మాది. ఇవాళ దేవునికి మొక్కుకున్నాం, ముత్యాలమ్మకు, అందుకే నాటుకోడి కోసినాం. కర్రీ అయితే అయినట్టే. నాన్న చేతులు ఇట్లా కడుక్కోండి. ఇక కడిగినావా నిఖిలు? ఏ చేయి చూపెట్టు. అమ్మమ్మ చేయి కడిగినావా? తమ్ముడా నువ్వు కడిగినావా? కర్రీ అయినట్టే. అయితేనే ఉన్నది. అయినట్టే నానే. అయినట్టే. ఇక సరే తెస్తా ఉండు మరి. ఇవి మనకు ఈ కూల్ నీళ్ళు కావు. అయ్యో పిల్లలు నీళ్ళు చల్లకుండా తాగుతున్నారు, అలవాటు అయిన రావు. మిగిలి బయటికి పోకే దుబ్బ అంటుంది. కూర మసులుతా అయిపోయిందా? అయినట్టే. ఇక కొద్దిసేపు మసలు అందరికీ ఎత్తి. ఇలా నాటుకోడి మాకు ఇష్టమైన కూర, కడుపుండే తినాలి. అమ్మమ్మ నాటుకోడి ఎలా ఉంటది? మంచిగా ఉంటుంది. మరి ఎంత బువ్వ తింటావు? నిజం చెప్పు, ఎంత తింటావు? ఆగా నిఖిలు, ఆగా అప్పటి నీళ్ళు. నాన్న నువ్వెంత తింటావు అన్నం? నేను మామూలుగా తింటా, రోజు తినేంత. నేను ఎక్కువ ఎందుకు తింటా? తమ్ముడా నువ్వు? నాకు ఆకలి బాగానే ఉన్నది, బాగానే తింటా నేను. అమ్మమ్మ నువ్వెంత తింటావు? నేను తిని అంటే తింటా. ఇంతో అంతో చెప్పు, ఎంతో కొలత చెప్పు. ఇంత లేదు, సాన్య మాసం వెళ్ళింది. నువ్వు ఎంత అంటే అంత మాసం ఇవ్వాలి, తినాలి అంతే. నిఖిలు, నిఖిలు నువ్వేంత తింటావు? చిరుచూ చెప్పు. చానా గింత తింటావా? ఎంత తింటావు? చాలా. ఇంకా దించు మరి. ఆఫ్ చేసి. ఉప్పా మామమ్మ చూస్తుంది. మామమ్మ కరెక్ట్ తెలుస్తుంది కొలత. అమ్మమ్మ ఉప్పు తలిగిందో లేదు చూడు. మామమ్మ అయితే చెప్తుంది కరెక్ట్. కాలది ఇది ఊది ఊది పట్టుకొని వస్తాను. తలిగిందా? ఇంకిత పోయినా ఇంకిత పోతా పట్టు. ఒక తునక పొడి ఆశపడ్డది, తునుకున్నది ఏమన్నా చూసింది. దించు అమ్మమ్మ. నేను అప్పుడే గమనించిన తునక తెత్త అయిపోవాలనుకున్నా. తలిగిందా? మంచిగా తునక మంచిది పడ్డదా? మెత్తడిది. ఇగో తలిగిందా? గంటలు కరెక్ట్ పెట్టలేదేమో అని పడతానే. 2 రోజులు గ్యాస్ లేకుంటే మా గంజులు మొత్తం మసి పట్టినాయి. మా నాన్న చేసిండు. గ్యాస్ అంటే అది మొత్తం మసి కాకుంటే ఉంటుంది. మొత్తం బిల్లుకు కట్టెలు మొత్తం మసి పడతాయి. గంజులు మొత్తం చూస్తట్టే లేవు. ఇగో ఈ గంజులు మాత్రం గంగలకి తోమి తోమి ఈ గంజు తెల్లగా ఉండేది, అప్పట్లో నల్లగా అయిపోయింది. అయ్యి అగ్గి మీద కదా, అగ్గి మీద కాబట్టి అట్నే ఉంటుంది. అమ్మమ్మ కూర మంచిగా ఉందా?
కొంచెం జరగాలి. కూర కూడా మంచిగా ఉంటుంది, తునక మంచిగా ఉంటుంది. మంచిగా తినాలి, నాటుకోడి కాడు మొత్తం 2 తినాలి ఇవాళ అందరం. మాసం కూడా సాను ఉన్నది నానా, మాసం కూడా సాను ఉన్నది. సానే ఉన్నాయి, కోడి పెద్దది కాదా, పెద్దది కాబట్టి సాన మాసం కేజీ వెళ్ళింది మాసం, కేజీ బాగుంటుంది, కేజీ వెళ్ళింది. గంగలక్ష్మి అయితే అన్నం వడ్డిస్తుంది. నిఖిల్ ఎక్సర్సైజ్ చెయ్యి, ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేస్తాను, ఎక్కడ వాళ్ళు నేర్పిన మంచిగా చేస్తాను. ఆగు, కాళ్ళు లేపిండు, చేతులు లేపిండు, మంచిగా ఎక్సర్సైజ్ కరెక్టే చేస్తాను. మళ్ళీ ఇంకొకటి చెయ్యి, ఇంకొకటి చెయ్యి, ఇంకోటి చెయ్యి. కట్ట కాదు, ఇట్లా పండి లేవాలి. నాన్న నువ్వు చెయ్యి, ఎట్లా చేస్తావు? నాకు చేస్తాను, నీకు రావంటే నమ్ముతలా? ఇప్పుడు చేస్తాను కరెక్ట్ చూసుకో. ఆయన చేసిందే నాకు వస్తుంది. ఇంకొకటి చెయ్యి, ఇంకోటి చెయ్యి. ఇది ఏ ఊర్లో ఉన్నది ఈ ఎక్సర్సైజ్ నాకైతే తెలియదు. నిఖిలు చిట్టి చిలక అమ్మ కొట్టింది చదివే. గుడుకోనా మంచి పాడి నిఖిల్, మంచి మళ్ళా బాడి అప్పు ఇంకా కూకో. నీ ఎక్సర్సైజ్ మేము చూడలేకపోతాను. పిచ్చి చేస్తాను ఈ పెద్దనానికి పెద్దగా. నిఖిలు నీ అన్నం వేసిండు పో, అమ్మేసి. గట్టిగా పట్టుకో, తర్వాత తినేవి పట్టుకొని పట్టు మెల్లగా బాబు. సలాడ్ పియాలా నీకు ఇదే నువ్వు తినేది అందరికీ ముందు తిని జై కొట్టాలి. అట్నే ఉంటుంది నీకు సంగతి, అట్నే కోమతి. ఆయన మధ్యాహ్నం తినలేదైతే ఏమైందమ్మా? మా అమ్మమ్మ కొద్దిగా అంత నాటి ఇదిగో గింతే అప్పుడే తిన్నది. సరిపోద్దా? అప్పుడు తిన్నావా? 4 గంటలకే తిన్నది, అందుకనే తింటది. నీసుకూర అంటే ఇష్టమే కానీ ఎక్కువ తినలేదు, పులుసూర మస్తుందట. 4 గంటలకు తిన్నది కదా, అందుకనే. ఏందా నిఖిల్ చెప్పు. బొమ్మ అయితే నిఖిల్ మంచి సొక్క బొమ్మ నాకు కూడా లేదు. బొమ్మ ఉన్నదా నా సొక్క? తాతకి బొమ్మే లేదు అసలు. లేదు. ఎందుకంటావు? అందరికి బొమ్మలు గీనకుంటాను. అమ్మమ్మ కొట్టద్దు, నిఖిల్ మంచి. నీకు బొమ్మలు ఉన్నాయి అన్న. గంగలక్ష్మి అయితే అందరి కొలత ప్రకారమే వడ్డిస్తుంది. మా అమ్మమ్మకు ఎక్కువ నాటు వేయకే, తర్వాత ఒకవేళ తినగలుగుతుంటే అంటే మళ్ళీ వేసు. మళ్ళీ మారన్నం కూడా తినాలి మరి. మారన్నం అని ఎందుకు తినేది అప్పట్లా? అట్లా చూసుకొని తినాలని. మారన్నం అంటే ఫస్ట్ తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ సారి తినుడు. తినాలి. మారన్నం తినకుంటే బరకత్ తక్కువ, మారన్నం తింటేనే మంచిది. ఒక్క బుక్కడనే తినాలి మారన్నం. హౌస్ పెద్దది అవుతాను అన్నట్టు. మారన్నం తినడానికి హౌస్ తక్కువ. అమ్మమ్మ నువ్వు తినేది ఎప్పుడైనా? ఎప్పుడైనా మారన్నం ఎందుకు తిని మళ్ళీ చేసుకొని మళ్ళీ తినాలి.
అయితే హౌస్ తక్కువ అయితే ఊక మనం మారాణం లేకుండా అక్కడిక్కడ తింటే హౌస్ మనకు తక్కువ అన్నట్టు ఆ మారాణం తింటే హౌస్ ఎక్కువ ఉంటుంది ఏమంటాడు అంటే గ్యారంటీ అది పెద్ద చేసిన శాతం వెనకల లెక్కలే నేను మాట్లాడతాను ముక్కలమైన ఒక గింత ఒక్క ముద్దనే తినాలి తినాలా నీకు ఎట్లున్నదే తినే మంచిగా తినాలి బొత్తులని తినాలి అయిపోవాలి జై కొట్టాలి నువ్వు అయిపోయింది వేసుడు అయిపోయినట్టే అలా. ఇది మామయ్యకి ఇంకోటి మా అమ్మ మరి ఇది ఇంకో నాన్న అమ్మమ్మ తింటాము నువ్వు తింటాను తిను తింటావు తిను 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 కూర మంచిగా ఉంటే తింటాం తినబుద్ధి కాదంటాం కూరని బట్టే తింటాం మంచిగా ఉన్నది అనుకో మొత్తం అయిపోతుంది సరిగా కూర తిను ఏం కాదు తిను అయ్యో కాలుతాను ఆయనకి చేయి కాలి కూరగాయలు పట్టు కూరకాయ పెట్టినా చేయగాలి అబ్బా కూర స్మెల్ మాత్రం కమ్మడి వాసన వస్తాను కూర అంటే మనం నూనె మసాలా కాబట్టి మంచిగా అనిపిస్తుంది కొన్న మసాలా కాదు నూనె మసాలా ఉన్నాయి అందుకే మస్తు. తినమ్మా తిన్నా బువ్వ ఇప్పుడు తిన్నా కూడా తినాలి తినలేదు తర్వాత మరి ఇంట్లో నానే అన్న మరి ఇంట్లో అన్న కట్టే తినబుద్ధి అయితే మళ్ళీ చేసుకో మరి తినబుద్ధి అయితే మళ్ళీ ఇంత తిను కూర మంచిగా ఉన్నదా మామయ్య మస్తు ఉన్నది కూర ఇది నూనె మసాలా కావచ్చు మంచి వాసన వస్తాను నువ్వు తింటేసిన అల్లం మసాలా అదే బాగుంది కూర కూర మంచిగా ఉన్నది ఎప్పుడో తింటుంది సూపర్ చేసిన వదిన కూర సూపర్ ఉన్నది మస్తు ఉన్నది మంచిగా మస్తు ఉన్నది మంచిగా కమ్మ సూపర్ రుచి బాగున్నది కమ్మ ఉన్నది తినాలి కమ్మకమ్మ ఇదంతా అయిపోయాక మళ్ళీ వేసుకొని తినాలి అనిపిస్తాను నాకు అమ్మగా అమ్మున్నాయి ఇదే అబ్బో అవు నాటుకోడి కమ్మగా ఉన్నది కమ్మ ఉన్నది నీకు మొత్తం తినాలి మనం మళ్ళీ ఇంత వేసుకొని మన తినాలి. నాటుకోడి తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఆ బయలర్ కోడి జుత్తు కోడి తినంటే మన ప్రాణానికి కూడా మంచిది కాదు ఉమ్. ఇదే మంచిది కాలు చెట్టు తెల్లాలి లేవని ఉమ్. అడ్డింటి ఒళ్ళు నొప్పులు బాగా వస్తాయి ఇది తగ్గు దమ్మున్నా మంచిగా తింటే పోయేది ఇంత ముందు వెనకాల లెక్కల ఇదే కోడితోనే పోయేది అప్పుడు జ్వరాలు డాక్టర్లు కూడా ఎవరు లేరు మాకు తెలిసిన వరకు జ్వరం వచ్చిందంటే ఫోన్ చేసి అప్పుడు డాక్టర్లు లేరు ఉమ్. వెనకాల లెక్కల డాక్టర్లు ఉండేవంటే ఎవరన్నా కాను నా 10 మంది 12 మంది రైటే మరి ఫోన్ కోసి డాక్టర్ అన్నోడు లేడు అప్పుడు కోళ్ళు ఫుల్లు ఉమ్. ఆపడు ఆ. మరి నీకు ఎన్ని ఉండేది కోళ్ళు నీ కోళ్ళు ఎన్ని ఉండేది వచ్చాడు ఓ దొడ్డితో దొడ్డాడు ఉన్నట్టు ఒక మేకల గుంపు తీరు ఉండేదేమో మేకలుగా పడ్డాయి 2-3 కోళ్ళు ఉన్నా 10 కోళ్ళు ఉన్నా కోళ్ళు ఏనా ఇప్పుడు జ్వరం చేత వచ్చేట్టు కొడి కోసుకుంటే జ్వరం పోతే అనేది కానీ ఈ డాక్టర్ లెక్క లేదు అప్పుడు పుట్టిందా పుట్టుదాగేది పులుసు తాగుడే జ్వరం వచ్చినా కూడా నాటుకోడి తినాలనేదా నాటుకోడి తింటే పరిచయం జ్వరం పోయేది అప్పటి లెక్కల ఇప్పుడు పోదు కానీ అప్పటి లెక్కల అట్ట అప్పట్లెక్క మంచిది లెక్కనే పులుసు నీసి తలగడ్డాయ ఇప్పుడు నాటుకోడిని అమ్ముకొని మన చుట్టుకొని కొనుక్కొని తింటాం ఎక్కువ ధర అని ఇప్పుడు రౌండ్ పెట్టుకో అందుకే నాటుకోడికి మా కాడ ఎంత అంటే కేజీకి 500 500 మా కాడ 500 పెట్టే బదులు 200 పెడితే కేజీ మాత్రం వస్తుందని అమ్ముకొని తిరుడు అవుతుంది కొంతమంది చాలా మంది అట్లా అలవాటు అయ్యారు అప్పుడు అరకేజీ కోరి పోరు కోసుకుంటే సారిపోయేది కేజీలు 2 కేజీలు కాదు ఇప్పుడు 2 కేజీలు ఉంటే రుచి వస్తుంది అని రుచికి చూస్తాను అప్పుడు అరకేజీ కోరి పోరి మన పైసలు తగ్గిపోయేది నీలాంటి కోళ్ళకప్పుడు ఇల్లేని పుంజు పుంజు పెట్టలు ఏ రకమైన పుంజు మన మనుషులకు ఇల్లు ఉన్నట్టు కోళ్ళకు ఉండేదా అంటే బాగా ఉండేదేమో కోళ్ళు అప్పుడు బాగా పుంజులు పెంపు బాగుండేదా అప్పుడు మన తెల్లగోళ్ళు అన్నాయి కంటికి ఆపాలే ఇప్పుడు మధ్యలో పుట్టినాయి అన్నీ
తెల్లగోడ అన్నది కంటి కాదు, ఇది ఎట్లాడుతో తెలియదు. తర్వాత ఈ తయారై వచ్చినాయి నడమంత్రాలు నలమంత్రాలు వచ్చినాయి. ఇవి ఎప్పటిసారి మొదటిసారి ఉన్న తెల్లగోళ్ళు కావు నాకు తెలిసిన వరకు. తెల్లగోళ్ళు తెల్లగోళ్ళు మాసం. అప్పుడు కోడి కోసుకొని చేపలు పప్పు గడకతోనే తినేది మరి. అప్పుడు అరిపోకుండా లేదు, చాలా మంది దొరకలేదు అప్పుడు. నోటికి ఎవరికో దొరికేది కానీ గడక పువ్వే. అరిపు అన్నది ఇట్లా జోజ పువ్వ, ఇది కాపాడితే జోజ పువ్వు. అప్పుడు పండుగ, కళ్ళ పండుగ, ఎవరి కన్ను ఒకటి కాపాడితే పువ్వ, అరి పువ్వ. అడగరాడు పెద్ద మంది నాడు, నేను అడుగు చెప్పదు కానీ అక్కడ పెద్ద అప్పట్లోనేమో ఈ ఫేమస్ ఫేమస్ కాదు జోజ పువ్వ. ఈ పువ్వ దొరకలే, నూటికి ఒక 10 మంది కూడా దొరకలే, వందల మంది లక్షల మందిలా.